కొండలు, గుట్టలు, పర్వత ప్రాంతాలు, బురద ఇలా భౌగోళికంగా ప్రతికూల ప్రాంతాల్లో సునాయాసంగా ప్రయాణిస్తుంది. బరువు కూడా తక్కువేం కాదు, ఏకంగా 280 కిలోలు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోనే తయారయ్యే ఆల్ టైరెన్ వాహనాన్ని హైదరాబాద్ గీతం విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించారు. వ్యవసాయంలో, సైనిక కార్యకలాపాల్లోనూ బహుళార్థక సేవలందించేలా తయారు చేసి ఔరా అనిపించారు. వీరంతా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు. సృజనాత్మకతకు పదును పెట్టారు. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టి ఆల్ టెరైన్ వాహనానికి ప్రాణం పోశారు. తయారీకైన 4 లక్షల ఖర్చులో కొంత కళాశాల యాజమాన్యం అందించింది. మిగతా మొత్తాన్ని బృంద సభ్యులే తలా కొంత వేసుకుని నిధులు సమకూర్చుకున్నారు. ఇలా రూపుదిద్దుకున్న అరుదైన వాహనాన్ని ఉత్తరప్రదేశ్ చాంద్పూర్లో ఇండియన్ సొసైటీ ఆఫ్ న్యూ ఎరా ఇంజనీర్స్ నిర్వహించే పోటీల్లో ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ పటాన్చెరు రుద్రారం గీతం కళాశాలలోని ద్వితీయ, తృతీయ సంవత్సరం చదివే 28 మంది విద్యార్థుల బృందం వాహనాన్ని తయారు చేసింది. 6 అడుగుల ఎత్తు నుంచి వదిలేసినా దెబ్బతినని విధంగా రూపొందించారు. తక్కువ పెట్రోలుతో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. మోకాలు లోతు బురదలోనూ ఎటువంటి సమస్య తలెత్తదు. ఈ వెహికల్ ఏంటంటే అన్ని ఏరియాల్లో వర్క్ అవుతుంది. అంటే కొండలు ఎక్కడం, బురదలో నడవడం, అలా ఏరియాలో నడుస్తుంది. ఈ టీం మొత్తం ఈ టీంలో 28 మంది ఉన్నాం. దాంట్లో ఫైనల్ ఇయర్ నుంచి 21, థర్డ్ ఇయర్ నుంచి 7 మంది ఉన్నాము. ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఫిజికల్ హెల్ప్ కానీ బయట తిరగడం అలాంటివి చాలా హెల్ప్ చేశారు. బేసికల్లీ ఈ వెహికల్ తయారు చేయడానికి మాకు 4 లక్షలు పట్టింది. దానికి కాలేజ్ యాజమాన్యం కూడా సపోర్ట్ చేసింది. ఇంజన్ మినహాయించి మిగతా విడిభాగాలన్నింటినీ విద్యార్థుల బృందమే రూపొందించింది. నేను ఈ క్వార్టర్కి నా పార్ట్ ఏంటంటే నేను డిజైనర్. సో నేను చాసిస్ వెహికల్ని ఎలా చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ముందు మ్యానుఫ్యాక్చర్ కంటే ముందు కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్లో డిజైన్ మెయిన్ ఫార్మాట్. సో ఫస్ట్ డిజైన్ చేసి దాన్ని సాఫ్ట్వేర్ని ఇలా మేము దీన్ని అనాలిసిస్ చేస్తాం. దీని విధంగా ఏంటంటే స్టూడెంట్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. దీనివల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల స్టూడెంట్స్ అందరూ జాబ్ కంటే ముందే ఇండస్ట్రీకి రెడీ అవుతారు. బయట కోచింగ్ తీసుకునే దానికంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల వీళ్ళకి ఇండస్ట్రీ రెడీ అయిపోతారు. మొత్తం బండి డైరెక్షన్ కానీ బండి వెయిట్ కానీ అంతా డిపెండ్ అయ్యేది మా చేతిలో ఉంటుంది. ఆ 8 రౌండ్స్లో ఫస్ట్ 2 రౌండ్స్ వచ్చేసి డిజైనర్ వాళ్ళ సైడ్ వెళ్ళిపోతారు. మిగతా 6 రౌండ్స్ వచ్చేసి మా చేతిలో ఉంటుంది, డ్రైవర్ చేతిలో. మా వారికి మేము ట్రై చేసి గెలుస్తామని మా నమ్మకం. బహుళార్థక సేవలందించే వాహనం తయారు చేసిన విద్యార్థులపై అభినందనల జల్లు కురుస్తోంది.